హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో ఏం చేసినా అది ఒక న్యూసే అని చెప్పాలి. ఇక తాజాగా లైవ్లో ఒక సంఘటన అయితే జరిగింది. దాని గురించి మాట్లాడుకునే ముందు మీకు మరో విషయం చెప్పాల్సి ఉంటుంది. అదేమిటి అంటే, బిగ్ బాస్ హౌస్లో ఏ చిన్న విషయం జరిగినా కూడా ఇతర హౌస్మేట్స్ దాన్ని భూతద్దంలో చూసి దాన్ని పెద్దదిగా చేసి తమకి లాభం చేకూర్చుకునేలా మాట్లాడడం సహజమే. అయితే తాజాగా జరిగిన సంఘటన ఏమిటి అంటే, బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ కూడా ఉదయాన్నే లేవగానే ఫ్రెష్ అప్ అవుతారు అన్న సంగతి తెలిసిందే. అందరూ ఫ్రెష్ అప్ అయ్యే సమయంలో అందరూ వాడే టవల్స్ ఒకే కలర్లో ఉన్నాయి. దీంతో ఆదిత్య ఓం పొరపాటున ప్రేరణ టవల్ని యూజ్ చేశాడు. దీంతో ప్రేరణ ఒక్కసారిగా పోలేరమ్మ పట్టినట్టు ఊగిపోయింది. మొత్తంగా అయితే ఆదిత్య ఓంపై విరుచుకుపడింది అని చెప్పవచ్చు. ఆదిత్య ఓం అప్పటికీ కూడా చాలా కూల్గా, ప్రేరణ నీ టవలు నా టవలు ఒకే కలర్లో ఉంది, అందుకు నేను పొరపాటున నీ టవల్ తీసుకొని తల తుడుచుకున్నాను, అంతే తప్ప కావాలని చేయలేదు, సారీ, నువ్వు అలా ఫీల్ అయితే ఇంకెప్పుడు అలా జరగకుండా చూసుకుంటాను అని చెప్పినప్పటికీ ప్రేరణ మాత్రం, మీరు అలా ఎలా మాట్లాడతారండి, మీ టవల్ మీరు చూసుకోలేరా, కనుక్కోవాలి కదా, లేకపోతే మీ టవల్పై మీరు పేరు రాసుకోవాలి కదా అంటూ ఫైర్ అయ్యింది. దీంతో అయినప్పటికీ ఆదిత్య ఓం చాలా కూల్గా, అలా కాదమ్మా ప్రేరణ, ఇది ఏదో పొరపాటున జరిగింది అని ఎంత మాత్రం చెప్పినప్పటికీ ప్రేరణ మాత్రం వినలేదు. దీంతో అక్కడ చీప్గా వ్యవహరిస్తున్నటువంటి నిఖిల్ ఎంట్రీ ఇచ్చి, ప్రేరణ అది ఆదిత్య ఓం అన్న కావాలని చేసింది కాదు, పొరపాటున ఏదో అలా ఎలా జరిగిపోయింది అని అంటే, దీంతో ప్రేరణ నిఖిల్పై కూడా ఫైర్ అయ్యింది. చేసిందే తప్పు, మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి నువ్వు వచ్చావా, మళ్ళీ ఇక్కడ సానుభూతి పొందడానికా, నేనేదో గయ్యాలి గంపలా తయారయ్యాను అని చెప్పడానికేనా అంటూ వచ్చి రాని తెలుగులో ప్రేరణ ఫుల్ ఫైర్ అవుతుంది. ఇక చేసేదేమి లేక ఆదిత్య ఓం మరోసారి ప్రేరణకి సారీ చెప్పి ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. దీనిపై హౌస్మేట్స్ అందరూ కూడా చర్చించుకొని ప్రేరణ అనవసరంగా ఆదిత్య ఓం అన్నపై నింద వేసి నానా రకాలుగా తిడుతుంది అంటూ ఫైర్ అవుతున్నారు. మొత్తంగా ప్రేరణ చేసిన కామెంట్స్పై ఆదిత్య ఓంది కరెక్టా, ప్రేరణది కరెక్టా అనేది కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.